బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్లో లక్షలాది మందితో ఈ నెల 27వ తేదీన బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏప్రిల్ 27 వరంగల్ 26 ఏళ్ల గులాబీ పండుగకు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాలని, తెలంగాణ ప్రజల కోసం పాటుపడేదే బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ వస్తేనే మళ్లీ తెలంగాణ బాగుపడుతుందని, కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందుతాయని, కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, మళ్లీ తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలన్నారు. ఆటో కార్మికుల ఆర్థిక సాయం ఈ యొక్క సమావేశంలో సభకు సంబంధించిన ఖర్చులు నిమిత్తంగా 5,000 రూపాయలను బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి మల్లాపూర్ మండల ముత్యంపేట ఆటో కార్మికులు అందజేశారు. అంతేకాకుండా మేటిపల్లి, ఇబ్రాహీంపట్నం, కోరుట్ల, మల్లాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు సభ ఖర్చుల కోసం కొంత నగదును అందజేశారు. మళ్ళీ ప్రభుత్వం రావాలి, రామరాజు ప్రభుత్వం రావాలి. ఆ యొక్క ప్రభుత్వం ఎల్లప్పుడూ సార్ ఆ రోజు కేసీఆర్ చేసిన 2,000 ఈరోజు ఆనందించారు సార్. కాబట్టి దయచేసి మీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ తెలియజేయగా, నేను గురించి 5,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వాన్ని మా కేసీఆర్ గారికి ఎందుకు ఇచ్చిందంటే, నాకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద సార్ నా భార్య డెలివరీ అయింది. ఆ టైంలో ఆ మధ్యలో నైట్ సాయంత్రం 5 వరకు వర్షం ఖమ్మం జిల్లాలో అక్కడ ఎవరు లేరు అందుబాటులో. కేటీఆర్ సార్ టీ పెట్టారు, ఇస్తే వాళ్ళతో టీ పెట్టిస్తే 4 అంబులెన్స్ వచ్చాయి సార్. అంబులెన్స్ వచ్చి ఖమ్మం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఆ రోజు బిడ్డని కాపాడింది ఈ యొక్క అభ్యాస ప్రభుత్వం మా కేసీఆర్ గారు. అందు గురించి నేను సార్